పిల్లలు ఈరోజు మనం అన్య మరియు డ్రాగన్ మధ్య స్నేహం ఎలా కుదిరిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఓ రాజ్యంలో రాజు డ్రాగన్ని గొలుసులతో కట్టేసి ఒక చీకటి గుహలో బంధించి ఉంచుతాడు. పాపం ఆ డ్రాగన్ గొలుసులతో తన కాళ్ళు కట్టేయడం వలన కాళ్ళు ఆ చీకటి గదిలో ఒంటరిగా బాధపడుతూ ఉండేది. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, రాజు కూతురు ఆన్య డ్రాగన్ బంధించిన గుహ దగ్గరికి వస్తుంది. అయితే రాజు కూతురు ఆన్యకి ఒక కాలు పొట్టిగా ఉండడం వలన ఆమె కర్రల ఆధారంగా నడుస్తూ డ్రాగన్ ఉన్న గుహలోనికి వెళ్తుంది. అక్కడ డ్రాగన్ని చూస్తుంది. డ్రాగన్ కూడా ఆన్యను చూస్తుంది. చూసిన తర్వాత అప్పుడు డ్రాగన్ ఆన్యతోటి ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. అప్పుడు ఆన్య నా పేరు ఆన్య అని చెప్తుంది. ఏంటి నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా అని అడుగుతుంది డ్రాగన్. అప్పుడు ఆన్య ఏమంటుందంటే, నీ కళ్ళను నిన్ను చూస్తే నాకు చాలా జాలిగా ఉంది అని అంటుంది. రాజు నన్ను ఇక్కడ కట్టేసి ఉంచాడు అని చెప్తుంది. అవునా, నేను రాజు కూతుర్ని, నా పేరు ఆన్య. ఒకవేళ నువ్వు నన్ను నీ ఈపు మీద కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి ఎగిరి ఆకాశం అంతా తిరిగితే నేను రాజు దగ్గర నుండి తాళం చేయి వెతికి తీసుకొని వస్తాను. మరి నేను చెప్పినట్టు చేస్తావా అని ఆన్య డ్రాగన్ అడుగుతుంది. అప్పుడు డ్రాగన్ సరే చేస్తాను, మరి నువ్వు వెళ్ళి తాళం చెవి తీసుకొని రా అని చెప్తుంది. అయితే ఆన్య రాజు దగ్గరికి వెళ్ళి ఆ తాళం మొత్తం వెతికి తాళం చెవి తీసుకొని వచ్చి డ్రాగన్ని విడిపిస్తుంది. అప్పుడు డ్రాగన్ చాలా సంతోషంతో ఆన్యను తన వీపు పైన కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి ఎగురుతుంది. అలా ఇద్దరు చాలాసేపు ఆకాశం చుట్టూ ఎగురుతూ చాలా ఆనందంగా గడుపుతారు. ఇక చాలాసేపు గడిపిన తర్వాత రాజ్యంలోకి తిరిగి వద్దాం అనుకునేసరికి రాజద్వారం దగ్గర రాజు నిలబడి ఇద్దరిని చూస్తూ ఉంటాడు. ఇద్దరు చాలా భయపడతారు రాజుని చూసి. కానీ రాజు వారిద్దరిని చూసి ఆనందంగా ఇలా అంటాడు, ఏంటమ్మా ఆన్య, ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు, నేను నిన్ను ఎప్పుడు ఇంత ఆనందంగా చూడలేదు అని అంటాడు రాజు. అప్పుడు ఆన్య, నాన్న నాకు డ్రాగన్తో ఉంటే ఆనందంగా ఉంది అని అంటుంది. అప్పుడు రాజు, సరే అమ్మా, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి, ఈ తాళం చేయి తీసుకొని నీళ్ళల్లో పడేసి అని చెప్తాడు రాజు. అప్పుడు ఆన్య ఆ తాళం చేయి నీళ్ళలోకి విసిరేస్తుంది. ఇక ఆ రోజు నుంచి ఆన్య డ్రాగన్ ఇద్దరు చాలా స్నేహంగా ఒకరినొకరు ఆడుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుంటాను.